అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా కరెంటు కొరత లేకుండా చేయాలని, శాశ్వత పరిష్కారం తేవాలని ఈరోజు నేను కార్యక్రమాలు చేపట్టాను. ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నాం. సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాను, విండ్కు ప్రాధాన్యత ఇచ్చాం, పంపుడ్ ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. 160 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. దీనివల్ల 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఈ రంగంలో మీరు చూస్తే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 58 గిగావాట్ల కరెంటు, గ్రీన్ కరెంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎన్టీపీసీ కానీ, హీరో ఫ్యూచర్ కానీ, ఆస్థా గ్రీన్ కానీ, ఎకోరన్, టాటా పవర్, వేదాంత గ్రూప్, రిలయన్స్ పవర్, ఏసీఎంఈ, రెన్యూ పవర్, ఎవర్ గ్రీన్ లాంటివి చాలా వచ్చాయి. ఇవన్నీ మీరు చూస్తే రాయలసీమలో ఎక్కువ వస్తున్నాయి. ఇది ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. మనకు పోర్ట్లు ఉన్నాయి. ఏవైతే గ్రీన్ హైడ్రోజన్ కానీ, అమోనియా తయారు చేసి ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ సత్తా ఎక్స్పోర్ట్ చేసే సత్తా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క బకాయిలు ఉన్నాయి. ఈరోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.